అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ బ్యాక్ టు కథా సుధాబి రమ కాంట్రాక్ట్ మ్యారేజ్. రచయిత తనూష రెడ్డి గారు. మరి శశికళ ఎందుకు హాస్పిటల్‌లో ఉంది? అభయ్ శశికళ బావని ఎందుకు చంపాల్సొచ్చింది? మరి అయాస్ ఈ ప్రాబ్లమ్ నుంచి వీళ్ళని ఎలా బయటపడేస్తాడు? శశికళకు వెలుగు వస్తుందా? ఆయిషకి ఈ నిజం గురించి తెలుస్తుందా? ఈరోజు ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో చూద్దాం. నా బేబీకు ఏ ప్రమాదం లేదని డాక్టర్‌తో చెప్పించు అయాస్ బ్రో అని బేలగా అడిగాడు అభయ్. అది మన చేతుల్లో ఎలా ఉంటుందిరా అని ఆహిల్ అరుస్తుంటే, తుమ్ రుకో ఆహిల్ అని అభయ్ పక్కనే కూర్చున్న అయాస్, నీ బేబీకి ఏమవ్వదు. ఇక్కడ కాకపోతే ఇంకెక్కడికైనా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ముందు వాడిని ఎందుకు నువ్వు చంపావో నాకు తెలియాలని స్థిరంగా అంటాడు అయాస్. ఆ బాస్టర్డ్ నా శశి ఒంటి మీదే చెయ్యి వేస్తే చూస్తూ ఊరుకోవాలా? అందుకే తల పగలగొట్టాను. మీరు కూడా మీ పార్ట్నర్స్‌ను టచ్ చేస్తే ఇలాగే రియాక్ట్ అవుతారు కదా! నేను అదే చేశాను. సో వాట్? నేను వెళ్ళడం ఒక 5 నిమిషాల ముందైతే బావుండేది. నా శశి క్రిటికల్ కండిషన్‌లో ఇలా హాస్పిటల్ బెడ్ మీద ఉండేదే కాదని కన్నీళ్లను భుజం మీదున్న షర్ట్‌తో తుడుచుకుంటాడు అభయ్. అయాస్‌కు జాలి వేస్తుంది. ఆహిల్ అభయ్ భుజం మీద చెయ్యేసి ఏం జరిగిందో కాస్త క్లియర్‌గా చెప్పురా అని అడిగితే అభయ్ అయాస్‌ని చూస్తూ చెప్పడం మొదలుపెడతాడు. అభయ్ తను చూసినప్పటి నుంచి ఏం జరిగిందో అక్కడ చెప్తుంటే నేను మీకు పూర్తిగా చెప్తాను. మార్నింగ్ సిక్‌నెస్‌కి కడుపులో ఏదోలా ఉండడంతో కాలేజ్‌కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటుంది శశికళ. భుజంగం గారు ఆఫీస్‌కి వెళ్తూ అమ్మా శశి నేను ఆఫీస్‌కి వెళ్తున్నాను జాగ్రత్త అని అంటే ఒక్కటే ఉండడానికి కాస్త సందేహించిన అభయ్ ఉన్నాడన్న ధీమాతో సరే నాన్న అని తండ్రి వెళ్ళాక డోర్ లాక్ చేసుకొని బెడ్ మీద పడుకుంది నీరసంతో శశికళ. కాసేపటికి తన మొబైల్ మోగితే లిఫ్ట్ చేసిన శశికళ నాన్న అని అంటే అమ్మా శశి బావ వస్తాడు. నీకేవో ఆస్తి పత్రాలు ఇవ్వాలట తీసుకొని పంపేయి అని అంటారు ఫోన్‌లో భుజంగం గారు. ఏంటి నాన్న మీరు పాముకి పాలు పోసినా విషమే కక్కుతుందని మీకు తెలియదా? అతని వల్ల మనం ఎంత ఇబ్బంది పడ్డామో మీకు తెలియదా? తిరిగి అతన్ని ఎందుకు మీరు నమ్ముతున్నారు? నాకిష్టం లేదు నాన్న. రావద్దని చెప్పండని అరుస్తుంది చిరాకుతో శశికళ. అతను మారిపోయాడు శశి. నీకు దక్కాల్సిందే కదా తీసుకొని తెచ్చిస్తుంది. పేపర్స్ తీసుకొని పంపించేయమ్మా. నేను ఆఫీస్‌లో ఉన్నాను. వచ్చాక మాట్లాడుకుందామని కాల్ కట్ చేస్తారు. అసహనంతో మొబైల్‌ని పిసికేస్తోంది శశికళ. అంతలో అభయ్ నుంచి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి, ఏంటి అని అరిస్తే, ఏంటే మార్నింగ్ మార్నింగే ఇంత చిరాగ్గా ఉన్నావు? బేబీ ఇబ్బంది పెడుతోందా? అని అడుగుతాడు నవ్వుతూ అభయ్. బేబీ కంటే దారుణంగా వాళ్ళ నాన్న ఇబ్బంది పెడుతున్నాడు నన్ను. ఐ హేట్ యూ అంటున్నా. ఎందుకు నా వెంట పడి టైం వేస్ట్ చేసుకుంటున్నావు అని అరిచింది తగ్గని కోపంతో శశికళ. ఐ హేట్ యూ అన్నా, ఐ లవ్ యూ అని నాకు వినిపిస్తోంది. ఇంకా కాలేజ్‌కి రాలేదేంటి? ఇక్కడ ఒకడు నీ కోసం వెయిట్ చేస్తూ పడిగాపులు పడుతుంటాడన్న సెన్స్ ఉందే నీకసలు? అని అంటాడు అభయ్. అసలు లేదు. ఇంకా బాగా వెయిట్ చెయ్యి అని కాల్ కట్ చేసి మొబైల్ నుదిటి కానించుకొని నవ్వుతుంది శశికళ. అద్దంలో తనని తాను చూస్తుంది శశికళ. నిన్నటిదాకా ఏడ్చి విరక్తిలో బ్రతికిన ఆమె ఇప్పుడు కొత్తగా నవ్వుతోంది. ఆమె గాజు కళ్ళల్లో మెరుపును చూస్తున్న అభయం తలుచుకున్న శశికళకు ఇప్పుడెలా అతని మొహం మాడిపోయి ఉంటుందో అని ఊహిస్తూ నవ్వుకుంటుంది శశికళ. కాసేపటికి తలుపు నాక్ చేసిన శబ్దం వినిపిస్తే అభయ్ ఏమో అని ఊహించిన శశికళ వెళ్లి తలుపు తీస్తే ఎదురుగా కనిపిస్తాడు తన బావ నరేష్. నరేష్ చూడగానే శశికళ మొహంలో నవ్వు మాయమై రంగులు మారి కోపంగా చూసింది. ఎలా ఉన్నావు శశికళ అని నవ్వుతూ సౌమ్యంగా అడిగాడు నరేష్. నేనెలా ఉంటే నీకేంటి? అలా అనకు ప్లీజ్. నేను మారిపోయానని నంగి పలుకులు పలికిన నరేష్ లోపలికి శశికళ ముందుకొస్తే దూరం వెళ్లిన ఆమె పేపర్స్ అని చేతిని ముందుకు చాపింది. ఇస్తాను శశి. ఇచ్చి నాకు కావాల్సింది తీసుకోవడానికే వచ్చానని అంటాడు నరేష్ తన కుక్కబుద్ధితో. కోపంగా చూసింది శశికళ. మంచినీళ్ళు ఇవ్వమని అతను అడిగితే కిచెన్‌కు వెళ్లిన శశికళ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి వాటర్ బాటిల్ తీసుకొని డోర్ క్లోజ్ చేయగానే అక్కడే ఉంటాడు నరేష్ కూడా. అతన్ని చూసి ఉలిక్కిపడింది శశికళ. భయపడకు శశికళ. నిన్ను నేనేం చెయ్యను. కానీ ఒక్కటి మాత్రం తీసుకొని వెళ్ళిపోతాను. కోఆపరేట్ చేస్తే సుఖానికి సుఖం అని వాగుతున్న అతని చెంపను పగలగొట్టింది శశికళ. ఛీ! ఇంకో జన్మ ఎత్తినా నీ బుద్ధి మారదు. మర్యాదగా బయటికి నడు. లేదంటే నీ శవం కూడా దొరకకుండా చేయగలరు. అయాజ్ సార్ అని అంటున్న శశికళ చేతిని పట్టుకొని మీదకు లాక్కున్న నరేష్, ముందు నిన్ను అనుభవించని శశి, తర్వాత పోయినా బాధ లేదని అని అన్న అతని ఛాతీ మీద కొడుతూ వదులు అని శశికళ గింజుకుంటుంటే జుట్టు పట్టుకొని మెడను వెనక్కి వంచాడు నరేష్. వదులురా యూ బాస్టర్డ్ కుక్క అని తిడుతున్న శశికళ కంఠం మీద నాలుకతో రాసిన అతను అబ్బబ్బా! ఏమన్నా అందమా బంగారం నీది అని నడుమును నొక్కితే వాడి చెంప మీద ఇంకోసారి కొట్టి బెడ్‌రూమ్‌కి పరుగు తీసింది శశికళ. తలుపు లాక్ చేసుకునేసరికి వెనకే వచ్చిన నరేష్ తలుపును నెట్టుకొని లోపలికొచ్చాడు. అతని పసుబలం ముందు శశికళ బలహీనురాలైన కడుపులో బిడ్డకు హాని కలగకుండా పొట్ట పట్టుకొని అభయ్‌ను గుర్తు చేసుకుంది.
వెంట రాకని అసహ్యించుకున్నప్పుడు వెంటే ఉన్నావు కదరా! ఇప్పుడెందుకు రాలేదని శశికళ అభయను తలుచుకుంటూ తన మీద పశువులా పడి, మెడ మీద మృగంలా కొరికిన నరేష్‌ను నెట్టడానికి తన శాయశక్తులా ప్రయత్నాలు చేస్తుంది. తన మొహాన్ని రక్కుతూ కొడుతూ అరుస్తున్న శశికళ చెంప మీద లాగిపెట్టి చెంపదెబ్బ కొట్టాడు నరేష్. స్పృహ తప్పబోతూ కూడా అభయని తలుచుకున్న ఆమె కంటి చివర్ల నుంచి కన్నీళ్లు జారి కంఠంలోకి ఇంకిపోతాయి. శశికళ జీవితం పాడు చేయాలని మృగంలా మారిన నరేష్ ఆమె డ్రెస్ టాప్‌ను చింపేస్తాడు. ఆమె పెదాలను అందుకోవడానికి ముందుకొచ్చిన నరేష్ పొట్టలోకి పాదంతో తన్నింది శశికళ. నొప్పికి అతను పక్కకు తిరిగితే ఒంట్లో శక్తి లేకపోయినా తలుపు దాటుకొని వెళ్ళిపోతున్న శశికళ కాలు పట్టుకొని ఆపాడు నరేష్. వదులు అని ఆమె అరుస్తున్న అరుపులకి జుట్టు పట్టుకొని అదే తలుపుకి తలకి కొట్టి గాయం చేస్తాడు నరేష్. నుదుటి మీద నుండి రక్తం బొట్లు బొట్లుగా ముక్కు మీద నుండి కారుతూ ఉంటే శశికళ నరేష్ చేతిని కొరికేసి మెయిన్ డోర్ వైపు పరిగెడుతుంది. ఆమె కంటే ముందుగానే చేరుకున్న నరేష్ కసిగా చూస్తూ నవ్వుతుంటే, ప్లీజ్ నీకు దండం పెడతాను. నా కడుపులో బేబీ పెరుగుతోంది. నన్ను వదిలిపెట్టు. నాన్నకు కూడా ఈ విషయం చెప్పనని చేతులు జోడించి మరీ అర్థించింది శశికళ. ఇంతవరకొచ్చిన తర్వాత కూడా నీ కన్నీళ్లకు లొంగి నేనెలా డ్రాప్ అవుతాను బంగారం. నిన్ను సొంతం చేసుకుంటాను. ఈ సందర్భం కోసమే ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. ప్లీజ్ ఒప్పుకో శశి. ఆ అభయ్ గాడికి నువ్వు చెప్పకు, నేను చెప్పనని గుండెలకు చెయ్యడ్డు పెట్టుకున్న శశికళను గోడకు అదిమి వెనుక నుంచి స్మెల్ చేస్తూ ఏమున్నావే అందుకే నువ్వంటే పడి చచ్చిపోతున్నాడు ఆ అభయ్ అని డ్రెస్‌ని కిందకు లాగాడు. టాప్ ముందు భుజాల దగ్గర, నడుము దగ్గర డ్రెస్ చినగడం వల్ల కిందకి జారిపోయింది. నిస్సహాయ స్థితిలో ఉండిపోయిన శశికళ తెరుచుకున్న డోర్ ముఖం మీద పడిన వెలుతురుకు ఆశాకిరణంలా అనిపించి తలెత్తి చూసింది. మసగ్గా కనిపిస్తున్న రూపానికి అభయ్ అని ఆమె పెదవులు చప్పుడు చేస్తే నరేష్ భయంతో 2 అడుగులు వెనక్కి వేస్తాడు. శశికళ కోసమే వచ్చిన అభయ్ లోపల నుంచి సామాన్లు పడిన శబ్దానికి, శశికళ అరుపులకి క్షణం కూడా ఆలస్యం చేయకుండా తలుపు పగలగొట్టాడు. ఎరుపెక్కిన కళ్ళు, ఎర్రగా మారిన ముఖం, బిగించిన పిడికిలికి చేతిపై నుండి నరాలు మెడపై వరకు తేలి కనిపిస్తుంటే అభయ్‌ని చూసిన ఆనందంలో ఆమె ప్రాణం తిరిగి ఆమెను చేరినట్టుగా అనిపించి ఒంట్లో శక్తి లేకపోయినా వెళ్లి హత్తుకుంది గట్టిగా శశికళ. శశికళ దీనస్థితికి అభయ్‌కు జాలి వేస్తే టాప్‌లెస్‌గా ఇన్నర్‌తో ఉన్న ఆమె వీపు చుట్టూ చేతులేసి తనకి అదుముకున్నాడు అభయ్. టీ షర్ట్ పైనున్న జాకెట్ విప్పి వేయబోయిన అతనికి తన గుండెల మీదే స్పృహ తప్పి కనిపిస్తుంది శశికళ. నరేష్ పారిపోవాలని చూస్తాడు. కానీ ఆ అవకాశం ఇవ్వని అభయ్ నరేష్‌ను కుక్కని కొట్టినట్టు కొట్టి ముఖం మీద ఆపకుండా పిడిగుద్దులు కురిపించి గొంతు మీద కాలేసి తొక్కి తల పగలగొట్టి మరి దారుణంగా తన కసి అంతా తీరేలాగా ప్రాణం తీస్తాడు. అప్పటికి అతని కోపం తగ్గదు. శశికళ తల నుంచి గారుతున్న రక్తం పాదం బొటనవేలు తొక్కడం వల్ల గోరుడిపై రక్తం కారుతుంటే అతని హృదయం చలించిపోతుంది. 2 చేతుల్లోకి తీసుకొని ట్రాఫిక్ సిగ్నల్స్‌ని క్రాస్ చేసి మరీ హాస్పిటల్‌కి తీసుకొని వచ్చాడు అభయ్. స్పృహలో లేని ఆమె చెంపను తాకడానికి కూడా చేతులు వణుకుతుంటే డాక్టర్ లోపల ట్రీట్‌మెంట్ ఇస్తూ బలమైన అడ్జస్ట్ పొట్టకు తగలడం వల్ల బ్లడ్ లాస్ అయిందని, అబార్షన్ అయ్యే ఛాన్స్ ఉందని అభయ్‌కి ఇంకా పెద్ద షాక్‌నిస్తుంది డాక్టర్. ప్లీజ్ సేవ్ బేబీ. నాకు నా బేబీతో పాటు తను కూడా క్షేమంగా కావాలని అన్న అభయ్ తనకేం కాకూడదని కనిపించిన దేవుడిని మొదటి కోరికని కోరుకుంటాడు అభయ్. అభయ్ చెప్పింది విన్నాక ఆర్య, ఆహిల్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటే అభయ్‌ని చూసి అయాస్ అతని భుజం తట్టి "నువ్వు చేసింది కరెక్ట్" అని డాక్టర్ క్యాబిన్‌కి వెళ్ళిపోతాడు. క్యాంటీన్ నుంచి జ్యూస్ తీసుకొని వచ్చిన ఆహిల్ అభయ్ చేత బలవంతంగా తాకిస్తే తెచ్చిన కాఫీను ఆర్యకిస్తాడు ఆహిల్. ఎనీ కాంప్లికేషన్స్ డాక్టర్? యెస్ మిస్టర్. ఆ అమ్మాయికి ఏ ప్రమాదం ఏమీ లేదు కానీ ఫిఫ్త్ మంత్ బేబీ కాబట్టి రిస్క్ ఉంది. మేబీ ఎయిత్ మంత్ అయినా సిజేరియన్ ఆప్షన్ చూస్ చేసుకునేవాళ్ళం. బట్ బ్లడ్ లాస్ అండ్ వీక్‌గా ఉండడం వల్ల బేబీ కండిషన్ బావుందని మీకు హోప్ ఇవ్వలేను. నో డాక్టర్ బేబీకి ఏమి అవ్వకూడదు. డూ సంథింగ్. కావాలంటే స్పెషలైట్ డాక్టర్‌లు కూడా పిలిపించనని అయాస్ అంటే పెళ్లవ్వకుండానే తెల్లయింది. ఆ అమ్మాయి ఏజ్ కూడా చిన్నదే. ఈ బేబీ అబార్ట్ అయినా నెక్స్ట్ బేబీ హెల్తీగా పుడుతుందని చెప్తుంది. నో ఆ బేబీ బ్రతకాలి. ఆ బేబీని ఇద్దరిని ఒకటి చేస్తుంది. ట్రై టు అండర్‌స్టాండ్ డాక్టర్. మీకు చేత కాకపోతే చెప్పండి. యూఎస్‌లో ఇంతకంటే బెస్ట్ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ తీసుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని స్థిరంగా చెప్తాడు అయాస్. రేపు మార్నింగ్ అన్ని టెస్ట్‌లతో పాటు స్కాన్ కూడా చేసి మీకు రిపోర్ట్స్‌లో వచ్చిన రిజల్ట్‌ని బట్టి ఏం చేయాలో చెప్తాను. ప్లీజ్ వెయిట్ అండ్ ఐ హోప్ బేబీ ఈజ్ సేఫ్ అని డాక్టర్ చెప్తే బయటికి వచ్చిన అయాస్ టైం చూశాడు. మిడ్‌నైట్ 2 అవుతుంటే నిట్టూర్చి శశికళను స్పృహ వస్తుందేమో అని వెయిట్ చేస్తూ కూర్చుంటే కాఫీ కప్‌తో వచ్చిన ఆర్య ఆయిషి ఎలా ఉందని అడిగాడు. గుడ్. మాళవిక బావుందని పక్కనే కూర్చున్న ఆర్య అభయ్ స్థానంలో నువ్వుంటే ఇలాగే చేసేవాడివా అయాస్ అని అడుగుతాడు అతను. ఆర్యకు ఒక సీరియస్ లుక్ ఇచ్చిన అయాస్ నేను అభయ్ స్థానంలో ఉండాలంటే ఆయుషి, శశికళ స్థానంలో ఉండాలి. అలాంటి సిట్యుయేషన్ ఎప్పటికీ నేను రానివ్వను. ఆయుషి ఒంటరిగా వదిలి నేనెలా ఉంటానని అనుకున్నావురా స్టూపిడ్. క్వెషన్స్ అడక్కు ఇడియట్ అని చిరాగ్గా అడిగాడు అయాస్. చిన్నగా నవ్విన ఆర్య
భార్యాభక్తుడు అయిపోతున్నావని అంటాడు అతను. నేను అదే. నువ్వు కాదా? మాళవిక ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నావు. నేను కూడా అంతే అనుకో. మాళవిక అంటే నాకు చాలా ఇష్టం. బట్ ఎవరి వే ఆఫ్ లవింగ్, కేరింగ్ వాళ్ళకుంటుందయ్యా. అందరూ ఒకేలా ప్రేమించలేరేమో అని అంటాడు ఆర్య. ఐ అగ్రీ. శశికళకి ఇంకా ఎందుకు స్పృహ రాలేదని అడుగుతాడు అయాస్. తెలీదు. డాక్టర్‌ని అడిగాను. మత్తు ఎఫెక్ట్ అని చెప్తోంది. మైండ్ స్టేబుల్ కోసం డ్రగ్ ఇచ్చారు. ఎప్పుడైనా స్పృహలోకి రావచ్చని ఆర్య చెప్తే మాళవిక వెయిట్ చేస్తుంటుంది. నువ్వింకా ఇంటికెళ్ళు ఆర్య అని చెప్తాడు అయాస్. వద్దు. మార్నింగ్ వరకుండి శశికళకు స్పృహ వచ్చాక నేను వెళ్తానని ఆర్య అంటే, ఆహిల్ కూడా అభయ్‌కు ఇలాంటి టైంలో తోడు ఉండాలని చెప్తాడు. పని నుండి మిడ్‌నైట్ 2 అవుతూ ఉంటే మెల్లిగా కళ్ళు తెరిచింది శశికళ. తన చేతిని ఎవరో గట్టిగా పట్టుకున్నట్టుగా అనిపించి తల తిప్పి చూసిన ఆమెకు అభయ్ తన చేతి నుదిటికి ఆనించుకొని కళ్ళు మూసుకొని ఉన్న అభయ్ కనిపిస్తాడు. తలంతా సుత్తితో కొడుతున్నట్లుగా. శశికళ కనిపిస్తున్న ఆ నొప్పికి చేతిని కదిలించి అమ్మా అని అరుస్తుంది. నొప్పికి శశికళ. శశి అని ప్రేమగా పిలిచిన అభయ్ శశికళ మొహాన్ని దోసిలిలోకి తీసుకుంటాడు. ప్రేమగా చూస్తూ ఆమె ముఖమంతా ముద్దులు పెట్టిన అభయ్ నీకేం కాలేదని ఆమెను హత్తుకుంటాడు అభయ్. అభయ్ గుండెల మీద తలపెట్టుకున్న శశికళ తను హాస్పిటల్లో ఉందని లేట్‌గా గ్రహించి పొట్టను తడుముకొని బేబీ అని పూడుకుపోయిన గొంతుతో అడిగింది శశికళ. డాక్టర్ ఇంకా బేబీ సేఫ్ అని హోప్ ఇవ్వకపోవడంతో ఏమని చెప్పాలో తెలియక అని మాత్రమే అంటాడు అభయ్. హుహు. అని దగ్గుతూ డోర్ నాక్ చేస్తాడు ఆహిల్. శశికళను వదిలి వెనక్కి తిరిగి చూస్తాడు అభయ్. లోపలికొచ్చిన ఆహిల్ ఆర్య ఇప్పుడెలా ఉంది శశికళ? అని అభిమానంగా అడిగితే అని తలాడించిన శశికళ మా నాన్న అని అడిగింది. ఎదురుగా ఉన్న అభయ్ ముఖం ఎర్రగా క్షణాల్లో మారిపోతే ఆర్య శశికళను విసుగ్గా చూసి మీ నాన్న వల్లే నువ్వు ఈ హాస్పిటల్ బెడ్ మీద 2 రోజుల నుండి స్పృహ లేకుండా ఉన్నావు. అభయ్ టైంకు నిన్ను చేరుకోవడం వల్లే నువ్వు నీ కడుపులో పెరుగుతున్న బేబీ సేఫ్‌గా ఉన్నారు. నీ కోసం 2 రోజుల నుండి ఆకలి నిద్ర మర్చిపోయి మరి పిచ్చోడిలా నువ్వు కళ్ళు తెరిచే క్షణం కూడా కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు శశికళ. అలాంటిది ఎదురుగా ఉన్నవాడి ప్రేమను గుర్తించకుండా అవివేకంతో నిన్ను మీ బావకు బలి చెయ్యబోయిన మీ నాన్నను అడుగుతున్నావా? నువ్వింత తెలివి తక్కువ దానివని నేను అనుకోవట్లేదని విసుగుతో అంటాడు ఆర్య. శశికళ చూపు అభయ్ మీదే నిలిస్తే ఆహిల్ ఆర్య చేయి పట్టుకుని తను వీక్‌గా, మెంటల్లీ స్టేబుల్‌గా లేదు. తర్వాత మాట్లాడటం బెటర్. వెళ్దాం పద ఆర్య అని బయటకు తీసుకొనొస్తాడు. ఏమైందని అయాజ్ అడిగితే నథింగ్. నువ్వెళ్లి చూడు బావ అని అంటాడు ఆహిల్. తుమ్ వెయిట్ కరో అని లోపలికి నడిచిన అయాజ్ శశికళను చూసి హౌ యూ ఫీల్ రైట్ నౌ శశికళ అని అడిగాడు. హ్మ్. ఆయిషి అక్క, జోయా కూడా వచ్చారా సార్? లేదు. నువ్వు డిశ్చార్జ్ అయ్యాకే వస్తారు. రెస్ట్ తీసుకో. అభయ్ కమ్ విత్ మీ అని బయటికి నడిచాడు అయాజ్. అభయ్ శశికళను ఒకసారి చూసి బయటికి నడిస్తే వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది శశికళ. అభయ్‌ని చూస్తూ చేతులు కట్టుకున్న అయాజ్ తనకు తన బావ నుండి థ్రెట్ ఉందని ముందే చెప్పాను కదరా! వాడు శశికళకు ఈ స్థితి కలిగించే వరకు నువ్వేం పీకుతున్నావు? అని కోపంగా అడుగుతాడు. ఇంతకి తెగిస్తాడని నేను ఊహించలేదు అయాజ్ బ్రో. ఇట్స్ మై మిస్టేక్ అని అభయ్ అంటే మిస్టేక్స్ చేయడం మాత్రమే వస్తుందా నీకు? అని విసుగ్గా అడిగాడు అయాజ్. అభయ్ ఆయుషి బాబీ వెయిట్ చేస్తుంటుంది నువ్వు వెళ్ళని అంటాడు. నాకు తెలుసు. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మంత్ బెంగుళూరుకొచ్చినప్పుడు తను మునుపట్లా నవ్వుతూ కనిపించాలని ఆర్డర్ వేస్తాడు. మేడం గారు నన్ను చూస్తేనే ఆయిల్‌లో పడ్డ ఫిష్‌లా చిటపటలాడుతుంది. ఇంకా నవ్వులు పువ్వులంటే అని అయాజ్ చూసిన చూపులకు మాట్లాడటం ఆపేస్తాడు అభయ్. అది నీ ప్రాబ్లమ్. కాళ్ళు పట్టుకుంటావో, చేతులు పట్టుకుంటావో నీ చాయిస్. శశికళను జాగ్రత్తగా చూసుకోవడం నీ బాధ్యత అని అంటాడు అయాజ్. అని అభయ్ అంటే ఆంటీ, అంకుల్, అమ్మీ, డ్యాడీ, మామయ్య, అత్తయ్య అందరూ వస్తున్నారు. మేనేజ్ చేసుకో అని వెళ్ళిపోతాడు అయాజ్. అందరూ వచ్చి నా మీద పడితే మేనేజ్ ఎలా చేసుకోవాలి బ్రో అని లోపలికి నడిచిన అభయ్‌కు శశికళ ప్రశాంతంగా నిద్రపోతూ కనిపిస్తుంది. ఆర్య తన మ్యాన్షన్‌కి వెళ్ళిపోతే ఆహిల్ తన కారులో అయాజ్‌ను ప్యాలెస్‌లో డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు. ఎర్లీ మార్నింగ్ 4 అవుతుంటే కూతురి కోసం డైరెక్ట్‌గా వెళ్లకుండా ఫ్రెష్ అయ్యి ఎర్లీ మార్నింగ్ అవుతుండడం వల్ల మోకాళ్ళ మీద కూర్చొని నమాజ్ చేసుకొని ఎప్పట్లా తన బీవీ కూతురు బావుండాలని కోరుకొని తర్వాత తన ఫ్యామిలీ మొత్తం బావుండాలని అల్లాని వేడుకొని కిందకు నడుస్తాడు అయాజ్. అయాజ్‌కు తండ్రి, తల్లి మధ్యలో నిద్రపోతూ కనిపిస్తుంది జోయా. మెలకువ రాకుండా ఎత్తుకున్నాడు అయాజ్. తండ్రి స్పర్శకు అయాజ్ నడుము చుట్టూ కాళ్ళను చుట్టి మెడ వంపుల్లో మూతి రుద్ది డాడీ ఐ మిస్ యూ అని నిద్రలోనే అంటుంది క్యూట్‌గా జోయా. కథ ఇంకా ఉంది. మరి శశికళ కడుపులో ఉన్న బిడ్డకి ప్రమాదమేమీ ఉండదు కదా! అభయ్‌ని ఇప్పుడైనా శశికళ అర్థం చేసుకుంటుందా? అర్థం చేసుకొని అతని ప్రేమని ఒప్పుకుంటుందా లేదా? మరి అభయ్ శశికళని ఇంత జరిగిన తర్వాత కూడా ఒంటరిగా వదులుతాడా? లేదా తనతో ఉంచుకుంటాడా? అభయ్‌తో వెళ్ళడానికి శశికళ ఒప్పుకుంటుందా? మరోపక్క ఆయిషికి శశికళకి జరిగిన దాని గురించి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుంది?
తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.